నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, నవశ్రీ హాస్పిటల్, తిరుపతి. రేపు అంటే డిసెంబర్ 14 మనము 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దానికి ఈ మన హాస్పిటల్కి వస్తున్న పేషెంట్లకి, వాళ్ళ బంధుమిత్రులకి అందరికీ నమస్కారాలు. మన హాస్పిటల్ నందు ఈ 2 సంవత్సరాల నుంచి అత్యాధునిక పరికరములతో గ్యాస్ట్రిక్ సమస్యలకు, లివర్ సమస్యలకు అండ్ ప్యాంక్రియాస్ సమస్యలకు చూస్తున్నాము. దీంట్లో తిరుపతిలోను, రాయలసీమలోను ఎక్కడ లేని విధంగా న్యూరోమోటిలిటీ సంబంధించిన పరీక్షలు, అంటే మింగడం కష్టంగా ఉన్న వాళ్ళకి మానోమెట్రీ, క్యాన్సర్ అడ్వాన్స్లో ఉన్న స్టేజెస్ వాళ్ళకి ఈఎస్డి అండ్ జిఆర్డి అంటే రిఫ్లెక్స్ డిసీజెస్ వాళ్ళకి 24 pH మానిటరింగ్ ఇలాంటివి చేస్తున్నాము. దీనితో పాటు రీసెంట్గా 6 నెలల్లో మనము ఫైబ్రో స్కాన్లు స్టార్ట్ చేస్తాము. ఈ ఫైబ్రో స్కాన్లు అనగా ఏంటంటే లివర్ యొక్క గొప్ప స్టిఫ్నెస్, అంటే లివర్ యొక్క మృదుత్వం తెలుసుకునేటకు. ఇది ఎవరిలో చేస్తామంటే ఎక్కువ డయాబెటీస్ వాళ్ళల్లో, మందు తాగే వాళ్ళల్లో చాలా ఎక్కువ చేయడం జరిగింది. ఈ 6 నెలల్లోనే ఆల్మోస్ట్ 1000 స్కాన్ల పైగా చేయడం జరిగింది. రేపు ఇంకా 3వ సంవత్సరానికి వెళ్తున్న వలన మనము 2 ఏళ్ళు దాటి 3వ సంవత్సరం వెళ్ళడం వల్ల అందరూ బాగుండాలి, అందరూ మెరుగైన వైద్యం అందాలని మాకు ఆకాంక్ష. ఈ సంవత్సరం నుంచి ఇంకా మరిన్ని పద్ధతులతో, ఇంకా మరిన్ని వైద్య సదుపాయాలతో పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. అందరికీ నమస్కారము. నా పేరు ఊహా, రేడియాలజిస్ట్ని, అంటే స్కానింగ్ డాక్టర్ని. నవశ్రీ హాస్పిటల్లో నేను స్కానింగ్స్ చేస్తూ ఉంటాను. మన హాస్పిటల్ రేపటితో అంటే 14వ తేదీ డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ గ్యాస్ట్రిక్, లివర్, ప్యాంక్రియాస్ వీటికి సంబంధించిన వ్యాధులకి మెరుగైన వైద్యం అందించబడడం జరుగుతుంది. అలాగే మన హాస్పిటల్ని ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇవాళ. అండ్ మనము మన హాస్పిటల్లో చాలా అధునాతిక అంటే న్యూ టెక్నాలజీతో మనము ఇక్కడ చాలా కొత్తవి చేయడం జరుగుతుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోమోటిలిటీ, ఇంకా ఫైబ్రో స్కానింగ్స్ అనేవి నేనే చేస్తుంటాను ఈ హాస్పిటల్లో. చాలామందికి ఫ్యాటీ లివర్, ఇంకా లివర్ ఫైబ్రోసిస్ ఉండేవి, అవన్నీ మనం స్టేజెస్ చూసుకొని అవి రివర్స్ అవ్వడానికి కూడా మనం వాళ్ళకి ట్రీట్మెంట్, డైట్ చార్ట్స్ ఇవన్నీ ఇచ్చి చాలామంది పేషెంట్స్కి మనము హెల్ప్ చేశాము ఇక్కడ. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు.